ఏలేరు ప్రాజెక్టు ఉగ్రరూపం దాల్చింది. ఏలేరు కాలువలు జల ప్రళయాన్ని తలపిస్తున్నాయి. గంగమ్మ పొంగి పొర్లుతోంది. ఏలేరు జలాశయం దగ్గర వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి దిగువకు 27,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఏలేరు ప్రభావిత ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉంది. ఏలేరు రిజర్వాయర్ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 23 టీఎంసీలుగా ఉంది. రాజుపాలెం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఏలేరు ప్రధాన కాలువకు భూపాలపట్నం వద్ద గండిపడడంతో పంట పొలాల్లోకి నీరు చేరింది. ముక్కోలు వంతెనపై వరద ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కిర్లంపూడి మండలంలో 10,000 ఎకరాల వరిచేళ్లు నీటిలో మునిగిపోయాయి. ఎస్తిమాపురం వద్ద గండిపడ్డంతో భూపాలపట్నం, శృంగరాయనిపాలెం గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. పెద్దాపురం మండలం కాండ్రకోట వద్ద దబ్బకాలువపై వంతెన కొట్టుకుపోవడంతో జేతిమాపురం, కట్టమూరు, కాట్రావులపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఏలేశ్వరం మండలం అప్పనపాలెం వంతెన ధ్వంసమైంది. పిఠాపురం, గొల్లప్రోలు 216 జాతీయ రహదారిపైకి ఏలేరు వరద నీరు వచ్చి చేరింది. ఏలేరు ప్రాజెక్టు ఉగ్రరూపం దాల్చింది. ఏలేరు కాలువలు జలప్రళయాన్ని తలపిస్తున్నాయి. గంగమ్మ పొంగి పొర్లుతోంది. ఏలేరు జలాశయం వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి దిగువకు 27,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఏలేరు ప్రభావిత ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉంది. ఏలేరు రిజర్వాయర్ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 23 టీఎంసీలుగా ఉంది. రాజుపాలెం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఏలేరు ప్రధాన కాలువకు భూపాలపట్నం వద్ద గండిపడడంతో పంట పొలాల్లోకి నీరు చేరింది. ముక్కోలు వంతెనపై వరద ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కిర్లంపూడి మండలంలో 10,000 ఎకరాల వరిచేలు మునిగిపోయింది. ఎస్తిమాపురం వద్ద గండిపడడంతో భూపాలపట్నం, శృంగరాయనిపాలెం గ్రామాల్లోకి వరద నీరు చేరింది. పెద్దాపురం మండలం కాండ్రకోట వద్ద దబ్బకాలువపై వంతెన కొట్టుకుపోవడంతో జేతిమాపురం, కట్టమూరు, కాట్రావులపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఏలేశ్వరం మండలం అప్పనపాలెం వంతెన ధ్వంసమైంది. పిఠాపురం, గొల్లప్రోలు 216 జాతీయ రహదారిపైకి ఏలేరు వరద నీరు వచ్చి చేరింది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కామేష్ లైవ్ ద్వారా అందిస్తారు. కామేష్. మూర్తి, చూసుకుంటే ఏలేరు ప్రాజెక్ట్ అయితే మాత్రం పొంగు పొరుతుందని చెప్పొచ్చు. భూమి నుంచి భూమి మీదకి అయితే మాత్రం గంగమ్మ దిగినట్టు అయితే మాత్రం ఇక్కడ కనపడుతూ ఉంది. దానికి సంబంధించి మాత్రం గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షం ఏదైతే ఉందో, వర్షం సంబంధించి మొత్తం కూడా పై ఏదైతే నర్సీపట్నం, విశాఖపట్నంలో కురుస్తున్న వానల మొత్తం కూడా ప్రవాహం ఏలేరు ప్రాజెక్టు అయితే ముంచిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఏలేరు ప్రాజెక్టు సంబంధించి 24 టీఎంసీలు గరిష్ట మట్టంకి అయితే మాత్రం దీని అంచనా ఉంటుంది. అయినప్పటికీ కూడా 23 టీఎంసీలు నీరైతే వచ్చి చేరింది. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా ఏలేరు ప్రాజెక్టు వరద అయితే ప్రవాహం అయితే పొంగి పొరుతుందని చెప్పొచ్చు. చూస్తున్నాం మనం విజువల్స్. ప్రస్తుతం అయితే మాత్రం ఏలేరు అయితే మాత్రం మొత్తం గంగమ్మ భూమి నుంచి భూమికి చేరిన విధంగా మనకైతే కనపడతా ఉంది. అంటే ఏదైతే ఉందో మొత్తం ఈ వాతావరణం మొత్తం కూడా ఈ వర్షాల కారణంగా మొత్తం ప్రాజెక్టు నిండింది. ప్రాజెక్టు సంబంధించిన ఇన్ఫ్లోని ఎప్పటికప్పుడు అవుట్ఫ్లోకి అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం వదలడం జరుగుతుంది. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటి వరకు అయితే మాత్రం 27 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లో అయితే మాత్రం వదిలారు. దీనికి సంబంధించి అయితే మాత్రం ఏలేరు పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 4 నియోజకవర్గాలు కూడా ముంపుకు గురని చెప్పచ్చు. పత్తిపాడు, అదేవిధంగా జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం 4 నియోజకవర్గాల్లో కూడా దీని ప్రవాహం అయితే మాత్రం భారీ ఎత్తున అయితే మాత్రం దీని ప్రవాహానికి చిక్కుకుందని చెప్పచ్చు. ప్రస్తుతం ఏలేరు ప్రవాహం అంటే ఈ వరద ముంపు ఏ ప్రాంతాలకి ఉన్నది దాన్ని బట్టి ఇప్పుడు ఇన్ఫ్లో ఎంత, అవుట్ఫ్లో ఎంత. నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ వచ్చి ఇదైతే ముంపు మండలాలు, అదేవిధంగా నియోజకవర్గాలు ఎక్కడెక్కడ
ముంపుకు గురయ్యే ప్రాంతాలంతా కూడా పరిశీలించారు. అనంతరం కూడా ఈ అధికారులను అప్రమత్తం చేయడంలో పవన్ కళ్యాణ్ అయితే కీలక పాత్ర వహించారని చెప్పొచ్చు. ప్రస్తుతం అంటే వస్తున్న ఎగువ నుంచి వస్తున్న వాటర్ను ఎప్పటికప్పుడు ఏ విధంగా కిందకి అవుట్ఫ్లోకి రిలీజ్ చేయాలన్న దాని మీద అయితే మాత్రం అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం మనకి ఈ ప్రాజెక్టు సంబంధించి ఏలేరు ప్రాజెక్టుకు సంబంధించిన డీజీ అయితే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం సమాచారం. చెప్పండి సార్, ఇప్పుడు నిన్నటి నుంచి వరదలో గత 4 రోజుల నుంచి ఈ వాగుకి ఎంత ఇన్ఫ్లో స్టార్ట్ అయింది, ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉంది? మ్యాక్సిమం ఇన్ఫ్లో వచ్చి మీకు తెలిసిందే. ఈ ఫ్లోనంతా కూడా మేము గత 4 రోజుల నుంచి కూడా నిరంతరంగా ప్రజలకి సేవలు అందిస్తూ ఈ దిగువకు వచ్చే వాటర్ను కూడా అంతా కూడా హెవీ ఫోర్స్తో వస్తూ ఏవైతే దిగువ కిర్లంపూడి మండలం అయితే విలేజ్లు ఉన్నాయో మ్యాక్సిమం 18 విలేజ్లు అనుకుంటాను రమారమి 18 విలేజ్లు కూడా మనం వాటర్లో ఇమ్మర్స్ అయి ఉన్నాయి. నిన్న ఎవరైతే మన డిప్యూటీ సీఎం గారు వచ్చి ఆ యొక్క లోపాలందరినీ కూడా పరిశీలన చేసి వారి యొక్క కష్టాలని తెలుసుకొని వారికి నిత్యావసర ఏవైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలు అంటే ప్రస్తుతం మీ ప్రాజెక్టు సామర్థ్యం ఎంత, దీనికి ఎంత సామర్థ్యానికి ఎంత ఇన్ఫ్లో నిండి ఉంది, ఎన్ని టీఎంసీలు వాటర్ ఉన్నాయి? మ్యాక్సిమం 24.11 అలానే ఉన్నది. ఇప్పటి వరకు ఉండేది 22.3 టీఎంసీలో నీరు నిల్వ ఉంటుంది. అది ఎక్సెస్ ఫ్లో ఏదైతే ఉందో దానికి కిందకి మనం ఈ 5 గేట్ల ద్వారా మనం కిందకి ఇన్ఫ్లో క్యూసిక్స్ ద్వారా పంపించడం జరుగుతుంది. అంటే ఉదయం నుంచి కూడా ఈ ఫ్లో ఇదే కంటిన్యూ అవుతుందండి, ఏమైనా తగ్గుముఖమైనా పట్టిందా? ఉదయం నుంచి కూడా ఇదే ఫ్లోలో కంటిన్యూ అవుతుంది. కొద్దిగా తగ్గుముఖం పట్టినట్టుగా అనిపిస్తుంది. అంటే ప్రస్తుతం అంటే ఇప్పుడు ఇంకా ఎంత నీరైతే ఇంకా వచ్చే అవకాశం మీ అంచనా ప్రకారం ఇప్పటి వరకు ఇంకా ఎగువ నుంచైనా ఎక్కువ నీరు వచ్చే అవకాశం ఉందా, ఇక క్రమేపీ తగ్గే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఈ రాత్రికి ఏమైనా వర్షాలు లేకపోతే క్రమేపీ తగ్గి లోతట్టు గ్రామాల్లో కూడా కొంచెం జలమయం నుంచి బయటకు కోలుకుంటారని ఆశిస్తున్నాము. అది మరి ప్రస్తుతం అంటే ఎన్ని రోజుల కల్లా ఈ పరిస్థితి సెటిల్ అవ్వచ్చు అంటారు? ఇంకా 4 days పడుతుందని ఒక అంచనా ప్రకారంగా మాకు తెలిసిన సమాచారం. నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మీకేమైనా సూచనలు సలహాలు అంటే ఏలూరు ప్రాజెక్టుకి వీలైనంత వరకు వరద ఉధృత తగ్గించే ప్రక్రియ స్టార్ట్ చేయండి అని ఏమైనా మీకైనా ఆదేశాలు ఏమైనా ఇచ్చారా? అది ఆ ఆదేశాలు అంటే ఇప్పుడు క్రమేపీ రానున్న రోజుల్లో వారి యొక్క ఆదేశాలు తూచా పాటించడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వచ్చిన ఈ తుఫానికి అదే ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఏదైతే ఉందో ఎగువను కురుస్తున్న వర్షాలు కారణంగా ఏలేరు ప్రాజెక్టు మొత్తం కూడా ముంచిందని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఏలేరు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న 4 నియోజకవర్గాలు అంటే జగ్గంపేట, పత్తిపాడు, అదేవిధంగా పెద్దాపురం, పిఠాపురం 4 నియోజకవర్గాలు అయితే ముంపుకు గురయ్యాయని చెప్పచ్చు. దీనికి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ ఈ ముంపుకు గురైన ప్రాంతాలు మొత్తం కూడా పర్యటించి వారు ఏదైతే నిర్వాసితులు స్థలాలకు చేరిన పబ్లిక్ను అయితే మాత్రం అడిగి తెలుసుకున్నారు. అంటే ఈ ముంపుకు గురైన వారికి పునరావాసాలు ఏ విధంగా కల్పించారు, వారికి ఎటువంటి ఏర్పాట్లు చేశారనే దాని మీద ఆరా తీశారు. అదేవిధంగా బాధితులతో కూడా మాట్లాడి వారికి కొంత ఆత్మస్థైర్యాన్ని పవన్ కళ్యాణ్ అయితే ఇచ్చారు. దాంతోపాటు అధికారులు కూడా సమాయత్తం చేసి ఎప్పటికప్పుడు ఈ ముప్పు గ్రామాలకు గురైన ప్రజలు మొత్తం కూడా నిర్వాసిత ప్రాంతాలు తరలించి వారికి ఉండడానికి సౌకర్యాలు, అదేవిధంగా తినడానికి ఫుడ్ అటువంటివి కూడా ఏర్పాటు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే వారికి ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ నుంచి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సమాచారం తెలుసుకుని ఇక్కడ తగు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఏలేరైతే ఇక్కడ ఉన్న ఏలేరు ప్రాజెక్టుకు సంబంధించిన ముంపు అయితే క్రమేపీ తగ్గుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే 10 గేట్లలో ఉన్నది 6 గేట్లకి అయితే మాత్రం 6 గేట్లు అయితే రిలీవ్ అవుతున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం 26,000 క్యూసెక్లు అయితే అవుట్ఫ్లో అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రవాహం అయితే ఒక 2 రోజుల వరకు ఇదే విధంగా ఉండొచ్చు అని చెప్పేసి డీజీ అయితే మనతో చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వార్తా స్టూడియో. థ్యాంక్ యూ కమేష్, థ్యాంక్స్ ఫర్